వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భీమిలి నియోజకవర్గం తగరపు వలస ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి భీమిలి ఆర్టీఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కి వినతి పత్రం అందజేసిన విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు తన కుమార్తె సిరమ్మ మరియు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసే దిశగా ముందుకేస్తుందో దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి పూర్తిగా పేద బడుగు బలహీన వర్గాలకి ఏదైతే పేద ఉచితలకు విద్య కానీ ఉచిత వైద్య విద్య కానీ ఉచిత వైద్యం కానీ దూరం అవుతున్న తరుణంలో మరి ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రజల తరపున ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని ఇప్పటికే లాంఛనంగా ప్రారంభిస్తూ ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడ చలనం లేదు, ఈ ప్రభుత్వంలో కూడా ఎక్కడ ఆలోచన లేదు. ఇవాళ విభిన్న వర్గాలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న అనేక మంది కార్యక్రమాల్లో ఏదైతే ఈ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనేక మంది ఇందులో భాగస్వాములు అవుతా ఉన్నారు. ఒక పక్క ఉద్యోగ సంఘాలు, ఓ పక్క ప్రజా సంఘాలు, ఓ పక్క అనేక రాజకీయ పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం దుందుకుడి చర్యతో కేవలం ప్రైవేటీకరణ చేస్తూ కేవలం ఈ కళాశాలలో మీకు ఎవరైతే ఎన్నికల్లో మీకు ఎవరైతే ఆర్థికంగా లావాదేవీలు చేశారో వారికి వీటిని కట్టబెట్టే దిశగా మీరు ఏదైతే సుమారు 50 ఎకరాలు ఒక్కొక్క కళాశాల ఒక్కొక్క ఎకరాన్ని చూస్తూ ఉంటే ప్రతి దగ్గర కూడా 5 కోట్లు 6 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు, సుమారుగా 200-300 కోట్లు విలువ చేసే భూముల్ని కేవలం 100 రూపాయలకే మీరు ఇచ్చి ఇవాళ దారాదత్తం చేసే కార్యక్రమాలు ఏదైతే ఉచితంగా ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ ఏదైతే ఆ రోజు ప్రభుత్వంలో ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఆ రోజుల్లో ఎవరైతే పిల్లలందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఆ రోజు పేదవారికి కూడా డాక్టర్లు ఇంజనీర్లు అవ్వాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఫీజు రింబర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈనాడు ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ నాయకత్వంలో వెళ్తూ ఉంటే మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎక్కడైతే వైద్య కళాశాలలు వస్తే పేదవాడు డాక్టర్ అవుతే మీ కంటగింపుగా ఉంది, కేవలం డబ్బున్నవాడు మాత్రమే మీరు చదువుకోవాలి, డబ్బున్నవాడికి మాత్రమే వైద్యం అందాలి అనే ఆలోచనతో మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఇవాళ పూర్తిగా ప్రతి ఒక్కరూ ఖండిస్తూ ఏదైతే మా నాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ భీమిలి నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గం అందరినీ కూడా ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈరోజు 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభిస్తూనే ఒక పక్క జరుగుతూ ఉంటూనే ఇవాళ ఈ ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన తెచ్చి ముఖ్యంగా భీమిలి ప్రాంతం అంతా కూడా అవగాహన తేవాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుచేత చేపట్టారు, దీనివల్ల వచ్చే నష్టం ఏంటి అనే విషయాన్ని పూర్తిగా అవగాహన తెచ్చే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తాం. మరి దీనికి ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు మరి రెవెన్యూ అధికారులకి వినతి పత్రం ఇచ్చాం. ఈ ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరుస్తుందనే ఆలోచనతో ఏది ఏమైనప్పుడు కూడా రాబోయే కాలంలో దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఓ పక్క సంతకాల సేకరణ చేస్తూ ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అయినప్పుడు కూడా మాకు అధికారం ఉంది, మాకు బలం ఉంది, మాకు నచ్చినట్టు చేస్తామని చెప్తే తప్పకుండా మేము ప్రజా కోర్టులో తప్పకుండా శిక్ష పడేలాగా ప్రజలు నిర్ణయం చేస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు భీమిలి నియోజకవర్గంలో మారుమూల ప్రాంతం నుంచి కూడా ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త నాయకులు, గ్రామ స్థాయి నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ, నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఇవాళ తగరపొలస జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పిలుపు మేరకు తగరపొలస ఫుట్బాల్ గ్రౌండ్ నుంచి ఈరోజు ఆ రోజు ఏదైతే ప్రజల వైద్యం కానీ ప్రజల హక్కు ఏ ప్రభుత్వమైనా సరే విద్య కానీ వైద్యం కానీ ఉచితంగా ఇవ్వాలని ఆనాడు రాజ్యాంగపరమైన హక్కు అని చెప్పి ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో ఆ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పేదవాడు బాగుండాలి, సంక్షేమం బాగుండాలి, పేదవాడు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆలోచన చేసిన రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల ఉత్సాహంతో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో రాజకీయ కోణంతో కాకుండా ఒక ప్రజా ఉద్యమంలో భాగంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ్యతిరేకం అని చెప్పి ఇవాళ అవగాహన తెచ్చే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి నాయకులకి ప్రజలకి అందరికీ కూడా దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతని
గుర్తించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు సంఘీభావం తెలపడానికి కూడా మరి గౌరవ శాసనమండలి సభ్యురాలు మన మహిళా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి మరి వద్దు కళ్యాణి గారు కూడా వచ్చి మనకి ఈ కార్యక్రమంలో సంఘీభావం తెలిపినందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా మహిళా నాయకులు మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇందులో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొక్కసారి ప్రతి ఒక్కరికి మా పత్రికా సోదరులకు కూడా పేరు పేరున మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో గత కొంతకాలంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక పోరాటాలు చేస్తుంది. దీనికి సంబంధించి కోటి సంతకాల సేకరణలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 50,000 సంతకాల చొప్పున సేకరించే కార్యక్రమం చేపట్టింది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 8,500 కోట్ల ఖర్చుతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టి అందులో 7ని పూర్తి చేసి 5 కాలేజీలను ప్రారంభించడం జరిగింది. మిగతా 10 కాలేజీల నిర్మాణం వివిధ దశల్లో పూర్తి కావాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల కాలంలో 2.50 లక్షల కోట్లు అప్పులు చేసి ఏడాదికి 1,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 5,000 కోట్లు ఖర్చు చేసి 10 మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం భారంగా భావిస్తూ వీటిని ప్రైవేటు పరం చేయడానికి ముందుకు వెళుతుంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ రాష్ట్రానికి వైద్య సీట్లను కేటాయిస్తే మాకు వద్దు అని కూటమి ప్రభుత్వం చెప్పడం అత్యంత దౌర్భాగ్యకరం. విద్య వైద్యం ప్రజలకు అందించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వాలకి ఉందని బిఆర్ అంబేద్కర్ ఆనాడు చెప్పారని అన్నారు. దానికి అనుగుణంగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్య వైద్యాన్ని పేదలకు అందించడానికి ఎంతో కృషి చేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనికి భిన్నంగా వ్యవహరిస్తూ వీటిని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తూ ప్రజలకు విద్య వైద్యాన్ని దూరం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎంపీపీ వాసురాజు, అక్కరమాని రామునాయుడు, బోని బంగారు నాయుడు, గాడు శ్రీను, పోతిన హనుమంతరావు, అల్లిపల్లి నరసింగరావు, సిల్లా వంశీ, భీమిలి నియోజకవర్గం ఎస్ఈసి మెంబర్లు, రాష్ట్ర కార్యదర్శులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా నియోజకవర్గ అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా మరియు మండల పార్టీ కమిటీలలో వివిధ హోదాల్లో గల సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సోషల్ మీడియా కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పాల్గొన్నారు.